పికాక్స్ మౌంటైన్ ఒక పర్వతం. బయట నుంచి చూస్తే సాధారణ రాతి కొండలా కనిపిస్తుంది. కానీ అదే పర్వతం కింద ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన అణు కేంద్రం దాగి ఉందని చెప్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే పికాక్స్ మౌంటైన్ మా టార్గెట్, అవసరమైతే దాన్ని ధ్వంసం చేస్తాం అని హెచ్చరించడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఈ పర్వతం వైపు చూస్తోంది. అసలు ఈ పికాక్స్ మౌంటైన్ అంటే ఏంటి? అక్కడ నిజంగానే అణుబాంబులు తయారవుతున్నాయా, లేక ప్రపంచ రాజకీయాల్లో ఇదొక మిస్టరీ మాత్రమేనా? ఈరోజు మొత్తం కథ తెలుసుకుందాం. పికాక్స్ మౌంటైన్ ఎక్కడుంది? పికాక్స్ మౌంటైన్ అనేది అధికారిక పేరు కాదు. ఇది ఇరాన్లోని కా-ఏ-కొలాంగ్ గాజ్లా అనే పర్వతానికి మీడియా పెట్టిన పేరు. ఈ పర్వతం ఇరాన్ రాజధాని టెహ్రాన్కి దక్షిణంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో, నటాన్స్ అణు కేంద్రానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ అణు కార్యక్రమానికి నటాన్స్ గుండెకాయ అంటారు. అందుకే ఈ పర్వతానికి ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాధాన్యత వచ్చింది. పికాక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? పిక్ యాక్స్ అంటే గుణపం. ఈ పర్వతంలో భారీ సొరంగాలు తవ్వి భూగర్భ కేంద్రాలు నిర్మిస్తున్నందున పాశ్చాత్య మీడియా దీన్ని పికాక్స్ మౌంటైన్ అని పిలవడం ప్రారంభించింది. ఇది ఇరాన్ పెట్టిన పేరు కాదు. అధికారిక మ్యాప్లో కూడా ఈ పేరు మనకి కనిపించదు. నటాన్స్పై దాడుల తర్వాత ఏం జరిగింది? 2020లో నటాన్స్ కేంద్రంలో పేలుడు జరిగింది. తర్వాత సైబర్ దాడులు, ఆ పైన వైమానిక దాడులు. దీంతో ఇరాన్ ఒక విషయం గ్రహించింది: భూమి మీద ఉన్న కేంద్రాలు సురక్షితం కావు అని. అప్పటి నుంచి భూమి లోపల పర్వతాల మధ్య కొత్త సొరంగాలు నిర్మించడం ప్రారంభించింది. ఉపగ్రహ చిత్రాల్లో కొత్త రోడ్లు, భారీ యంత్రాలు, టన్నుల కొద్దీ రాళ్ల తొలగింపు, కాంక్రీట్ నిర్మాణాలు కనిపించాయి. మరి ఈ పర్వతం లోపలే ఉంది? ఇదే అసలు ప్రశ్న. అక్కడ ఏముంది? ఇప్పటి వరకు అధికారికంగా ఎవరూ లోపలికి వెళ్ళి చూడలేదు. IAEA కూడా ఈ కొత్త కేంద్రాన్ని పూర్తిగా తనిఖీ చేయలేదు. కానీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నిపుణులు చెప్తున్నది ఏంటంటే అక్కడ అధునాతన సెంట్రిఫ్యూజ్ల తయారీ కేంద్రం ఉండొచ్చు అని. యురేనియం ఎన్రిచ్మెంట్కి సంబంధించిన పరికరాలు ఉండొచ్చు, లేదా అత్యంత విలువైన అణు పరికరాల నిల్వ కేంద్రం కావచ్చు. అయితే ఇదంతా కూడా విశ్లేషకుల అంచనా మాత్రమే. అధికారికంగా ఎవ్వరూ దీన్ని నిర్ధారించలేదు. పికాక్స్ మౌంటైన్లో అణుబాంబు తయారవుతోందా? ఇదే ప్రపంచం అడుగుతున్న ప్రశ్న. ఇరాన్ సమాధానం ఒక్కటే: మా అణు కార్యక్రమం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి, వైద్య పరిశోధనల కోసమే. అయితే అమెరికా, ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ ఆయుధ స్థాయి యురేనియం తయారు చేసే దిశగా వెళ్తోంది అనేది వారి అనుమానం. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి: ఇప్పటి వరకు పికాక్స్ మౌంటైన్లో అణుబాంబు తయారవుతోంది అని నిర్ధారిత ఆధారాలు లేవు. ఇది ప్రస్తుతం ఉన్న అతిపెద్ద అనుమానం తప్ప నిరూపితమైన నిజం కాదు. కానీ అమెరికా ఇప్పుడు దీన్ని బూచిగా చూపించే యుద్ధం ప్రారంభించింది. ఈ పర్వతం ఎందుకంత బలంగా ఉంది? ఈ కేంద్రం సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉండొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. పైభాగంలో గ్రానైట్ రాళ్లు, లోపల రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్, బహుళ భద్రతా పొరలు. అందుకే సాధారణ బంకర్ బస్టర్ బాంబులతో కూడా పూర్తిగా ధ్వంసం చేయడం చాలా కష్టమని భావిస్తున్నారు. ఇదే కారణంగా పికాక్స్ మౌంటైన్ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన భూగర్భ కేంద్రాల్లో ఒకటిగా చెప్పుకుంటున్నారు. అమెరికా ఎందుకు భయపడుతోంది? ఒకవేళ ఈ కేంద్రం పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తే ఇరాన్ అణు కార్యక్రమాన్ని బయట నుంచి పర్యవేక్షించడం మరింత కష్టమవుతుంది. అందుకే అమెరికా, ఇజ్రాయిల్, పాశ్చాత్య దేశాలు ఈ కేంద్రాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. ట్రంప్ కూడా ఇటీవల దీన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏమవుతుంది? 3 అవకాశాలున్నాయి. మొదటిది, దౌత్య చర్చలు జరిపి ఈ కేంద్రంపై అంతర్జాతీయ తనిఖీలు జరిగే అవకాశం. రెండోది, ఆంక్షలు పెరగడం. మూడోది, సైనిక ఉద్రిక్తతలు మరింత పెరగడం. ఏ మార్గం ఎంచుకుంటారనేది ఇరాన్, అమెరికా ఈ 2 దేశాల అంతర్జాతీయ దౌత్యంపై ఆధారపడి ఉంటుంది. పికాక్స్ మౌంటైన్ ఇది కేవలం ఒక పర్వతం కాదు. ఇది ప్రపంచ రాజకీయాలు, అణు భద్రత, మధ్యప్రాచ్య భవిష్యత్తు, ఈ మూడింటి కూడలి. అక్కడ నిజంగా ఏం జరుగుతోంది? ప్రపంచానికి ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం: ఈ పర్వతం చుట్టూ తిరుగుతున్న రహస్యాలు మాత్రం అంతు చిక్కడం లేదు. ట్రంప్ చెప్పినట్టుగానే ఈ కొండపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరి ట్రంప్ అన్నంత పని చేస్తారా, లేదంటే అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనా అనేది ఈ వారంలో తేలిపోనుంది. కానీ ఇరాన్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ రాజకీయాల దిశను ప్రభావితం చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.